నువ్వు చేసే పని ఏమీ బాగోలేదు. ఏంటి శంకరన్నయ్య ఇది? దేవుణ్ణి అనుకోనైనా ఇలా మాట్లాడకండి. పాపం తన్ని తిన్నివ్వండి. దాని గురించి నేనేమీ అనలేదు. తిన్నివ్వు. తిన్న తర్వాత అది పడుకోవడానికి ఒక చాప తలగడా కూడా ఇవ్వు, మీరు బాగుంటుంది. 24 గంటలు దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్. ఎక్కడికైనా ఎక్కడికి లేదు, ఇప్పుడే వస్తా. ఎక్కడికైనా అలాండి. శంకరన్న వెళ్ళు, వస్తా. హలో, ఏమైంది? అదే వాళ్ళ గుణం, దాన్ని మార్చలేదు. మీరే కొంచెం చూసుకోండి. సరే, నేను ఆలోచించి చూస్తాను. అర్థమైంది. వచ్చి కలుస్తానులే. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? నేను వచ్చానో లేదో నీకు రావాల్సింది కరెక్ట్గా వస్తోంది కదా. అది మాత్రం సరిపోతుందా చెప్పండి? ఒక ఆడదానిగా ఉండడం వల్ల అది సరిపోతుందా ఏంటి? మరి నీ మెళ్ళో తాళి కట్టి 4-5 పిల్లల్ని కని నీ దగ్గరే ఉండిపోవాలా? ఊళ్ళో వాళ్ళందరూ నా గురించి నానా విధాలుగా అంటున్నారు, నాకు తెలుసు. ఆ మాటలన్నీ నేను పట్టించుకోకపోవడం వల్ల ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తున్నాను. నేను చెప్పినట్టుగా విని నడుచుకుంటే నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, అంతే మరి.
నేను వెళ్ళాలి. ఉహుం. ఏంటే? అయినా కూడా శంకరన్నయ్య, ఎందుకు మీరిలా చేశారు? ఎక్కడో ప్రశాంతంగా పనిచేస్తున్నవాణ్ణి మీరెందుకని ఇప్పుడు వాణ్ణిక్కడ రప్పించారు? నాకొక అమ్మాయి లేదు, అందుకని ఒక అమాయకురాలికి నాకైన సహాయం చేశాను. అది ఇంత పెద్ద తప్పవుతుందా? ఆకలి బాధ తెలిసిన వాళ్ళకి అన్నం పెట్టాలి. వడ్డించేవాడి మనసు, తిన్నవాడి కడుపు ఒకటిగానే నిండాలి. శంకరన్నయ్య, ఆ పెట్టిన కారులో పెట్టండి. అక్క ఏంటక్క ఇలా చేస్తున్నావు? ఇదేమీ మీ పాతకాలం కాదు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకున్నావనుకో, వాళ్ళింట్లో ఉండి నిన్ను రోడ్డున పడేస్తారు. మురళి, మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఒకడు పనిచేస్తూ ఉండేవాడు, అచ్చం మీలాగే. ఒక పేదవాడి ఆటో రిక్షా కోసం హామీ ఉండి సంతకం చేశాడు. చివరికి డబ్బంతా వాడే కట్టాల్సొచ్చింది. వాడేం తప్పు చేశాడని? ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అయినా కూడా మురళి, ఏమీ వద్దు, నువ్వు మాట్లాడకుండా బండిలో కూర్చో. ఇదేమీ నువ్వు కొత్తగా చెప్పడం లేదు, నా చిన్నప్పటినుంచి చెప్తూనే ఉన్నావు. మీ అబ్బాయి ఇంటికొచ్చేంతవరకు నువ్వు నా దగ్గరే ఉంటున్నావు. ఇక్కడ పనులన్నీ చూసుకోవడానికి మన శంకరయ్య ఉన్నాళ్లే. అరే ఇదిగో ఇలా ఇలా. ఛ, తన కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లా. ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు కొంచెం ఆ బిడ్డకి పాలివ్వు, అది ఏడ్చి అడుగుతుంది కదా. ఓరి భగవంతుడా, దీన్నెలా నీకు అర్థమయ్యేలా చెప్పగలను నేను? ఓహ్, అలాగే నోట్లో పెట్టు.